Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation from Kakatiya University, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Learning objectives. First one is types of audit. Second one is the interim audit, advantages and disadvantages of interim audit. Third one is the distinction between the continuous audit and interim audit. Fourth one is the balance sheet audit, occasional audit and standard audit. ఆడిట్లలో రకములు అభ్యసనం చేయవలసినటువంటి విషయాలు. ఒకటవది ఆడిట్లలో రకములు, రెండవది మధ్యకాలిక ఆడిట్ మరియు మధ్యకాలిక ఆడిట్ యొక్క ప్రయోజనాలు మరియు నష్టాలు. మూడవది మధ్యకాలిక ఆడిట్కు మరియు అవిచ్ఛిన్న ఆడిట్కు మధ్య వ్యత్యాసాలు. నాలుగవది ఆస్తి అప్పుల పట్టి ఆడిట్, అనిశ్చిత ఆడిట్ మరియు ప్రామాణిక ఆడిట్. ఆడిటింగ్ టు యూనిట్ 3 టైప్స్ ఆఫ్ ఆడిట్, పార్ట్ ఎఫ్ డిజిటల్ క్లాస్. ఆడిటింగ్ 2 యూనిట్ 3 ఆడిట్ రకములు, పార్ట్ ఎఫ్ డిజిటల్ క్లాస్. ఇక విషయానికి వచ్చినట్టయితే ఆడిట్ రకములు. ఆడిట్ రకములలో ఈ పార్ట్ ఎఫ్ డిజిటల్ క్లాస్ నందు మధ్యకాలిక ఆడిట్ గూర్చి, అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ ఆడిట్ గూర్చి, అదేవిధంగా అకేషనల్ ఆడిట్ గూర్చి, అదేవిధంగా ప్రామాణిక ఆడిట్ స్టాండర్డ్ ఆడిటింగ్ గురించి మనం అధ్యయనం చేయబోతున్నాం. ఇక ఆడిట్ రకములలో మధ్యకాలిక ఆడిట్ విషయానికి వచ్చినట్టయితే మధ్యకాలిక ఆడిట్ అర్ధ సంవత్సరం ముగియక ముందే కంపెనీ మధ్యకాలిక డివిడెండ్లను ప్రకటించదలిచినచో అందుకు కావలసిన లెక్కలను తయారు చేయించి మధ్యకాలిక డివిడెండ్లను ప్రకటించే తేదీ వరకు ఆర్జించిన లాభాన్ని తేల్చి లెక్కలను ఆడిట్ చేయించవలను. సాధారణంగా అర్ధ సంవత్సరం లెక్కలను ఆడిట్ చేయించెదరు. ఈ విధంగా చేయించిన ఆడిట్ను మధ్యకాలిక ఆడిట్ అందురు. అంటే 2 సంవత్సరిక ఆడిట్ల మధ్య జరిగే ఆడిట్ను మధ్యకాలిక ఆడిట్ అందురు. ఇక మధ్యకాలిక ఆడిట్ అనేటువంటి పదానికి అర్థంలో ఈ ఆడిట్లో ఒక నిర్ణీత గడువు తేదీ వరకు, నిర్ణీత గడువు తేదీ అనగా సాధారణంగా అర్ధ సంవత్సరానికి అంటే 6 నెలల కాలానికి వ్రాయబడినటువంటి లేదా వ్రాసిన లెక్కలు ఏవైతే ఉంటాయో ఆ లెక్కలను ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే సంవత్సరంలో 12 నెలల కాలానికి 6 నెలల కాలానికి ఈ యొక్క రాసినటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో ఆ లెక్కలను ఆడిట్ చేయవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఈ ఆడిట్లో నిర్ణీత గడువు తేదీన ఉన్నటువంటి ఖాతా నిల్వల సహాయంతో అంకణాను తయారు చేయవలసి ఉంటుంది. అంటే 6 నెలలలో మధ్యలో కంపెనీ తరహా వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ తరహా వ్యాపార సంస్థలు కనుక వాటాదారులకు మధ్యకాలిక డివిడెండ్ను ఇచ్చేటువంటి సందర్భంలో మధ్యకాలిక డివిడెండ్ను పంచేటువంటి సమయంలో ఆ 6 నెలల కాలంలో ఆ నిర్ణీత గడువు తేదీ నాటికి ఉన్నటువంటి తయారు చేయబడ్డటువంటి ఖాతాలు ఏవైతే ఉంటాయో ఆ ఖాతాల యొక్క నిల్వలను తేల్చి ఆ నిల్వల సహాయంతో అంకణాన్ని తయారు చేసిన తదుపరి ఆ అంకణా నిల్వల సహాయంతో అర్ధ సంవత్సరానికి సంబంధించినటువంటి లాభాన్ని కనుగొనడం అనేది జరుగుతుంది. ఆ లాభాన్ని కనుగొన్న తదుపరి ఆ లాభాన్ని వాటాదారులకు డివిడెండ్గా పంచి పెట్టడం అనేది లేదా డివిడెండ్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ మధ్యకాలిక ఆడిట్ పూర్తయిన వెంటనే ఆడిట్ రిపోర్ట్ను సమర్పించవలసి ఉంటుంది. అంటే 6 నెలల కాలానికి సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాలన్నీ ఖాతా పుస్తకాలలో నమోదు చేయబడిన తరువాత ఆ నిల్వల సహాయంతో అంకణాన్ని తయారు చేసి లాభ నష్టాల ఖాతాను తయారు చేసి ఆ 6 నెలల కాలంలో వచ్చినటువంటి
లాభాన్ని నివేదిక ఆడిటారు సమర్పించవలసి ఉంటుంది. మధ్యకాలిక ఆడిట్ పూర్తయిన వెంటనే ఆడిట్ రిపోర్ట్ను డైరెక్టర్లకు సమర్పించగా ఆ డైరెక్టర్లు ఆ వచ్చినటువంటి లాభాన్ని వాటాదారులకు మధ్యకాలిక డివిడెండ్గా పంచడం అనేది జరుగుతుంది. ఇక ఈ మధ్యకాలిక ఆడిట్ అనేది సాధారణంగా 6 నెలల కాగానే మధ్యకాలిక ఆడిట్ జరుగుతుంది. అదేవిధంగా మధ్యకాలిక ఆడిట్ను బయటి ఆడిటర్ చేస్తాడు. సంవత్సరం మధ్యలో ఖాతాలను తనిఖీ చేయుటకు మధ్యకాలీన ఆడిట్ జరుగుతుంది. మధ్యకాలిక ఆడిట్ పూర్తి కాగానే ఆడిట్ రిపోర్టు ఆడిటారు డైరెక్టర్లకు సమర్పించవలసి ఉంటుంది. ఏదైనా ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం మధ్యకాలిక ఆడిట్ అనేది జరుగుతుంది. అంటే వాటాదారులకు డివిడెండ్ పంచిపెట్టేటువంటి సందర్భంలో కావచ్చు, లేదా మరే ఇతర సందర్భం, లేదా ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాన్ని కనుక కంపెనీ డైరెక్టర్లు కనుక కోరుకున్నట్టయితే వాటాదారుల యొక్క శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని అట్టి సందర్భంలో కూడా ఈ మధ్యకాలిక ఆడిట్ను జరిపించుటకు అవకాశం కలదు. సాధారణంగా మాత్రం 6 నెలలు కాగానే జరిపించేటువంటి ఆడిట్ లేదా ఒక సంవత్సర కాలంలో 2 పర్యాయాలు జరిపించేటువంటి ఆడిట్ ఏదైతే ఉందో ఆ ఆడిట్ను మధ్యకాలిక ఆడిట్ అంటాం. అంటే 2 తుది వార్షిక లేదా 2 సంవత్సర అంతంలో జరిగేటువంటి వార్షిక ఆడిట్ల మధ్య జరిగేటువంటి ఆడిట్ ఏదైతే ఉందో ఆ ఆడిట్ను మనము మధ్యకాలిక ఆడిట్ అంటాం. ఈ మధ్యకాలిక ఆడిట్ను మధ్యకాలీన ఆడిట్ అని కూడా అంటారు. కండక్ట్ ఆఫ్ audit methods. Interim audit. Interim audit means an audit which is conducted between 2 annual audits. Its objects is to enable the company a review of the accounts and records of the business up to the date of the interim audit. Thus, interim audit may be ordered for a quarter or 6 months. Here, interim audit means an audit which is conducted in between 2 annual audits. Its objective is to be enable the company declare an interim dividend. It involves a complete examination, a review of the accounts and records of the business concern up to the date of the interim audit. That's why interim audit may be ordered for a quarter time, 3 months, 4 months, or 6 months. Interim audit. Some writers opine that an audit which is conducted in between the 2 annual audits with a view to find out interim profits to enable the company to declare an interim dividend should be called interim audit. It is a kind of audit which is conducted between the 2 periodical or balance sheet audits. This type of audit is good where the publications of the interim figures are necessary. The final audit can be completed very soon if there has been an interim audit. Errors and frauds can be more quickly found and detected during the course of the year. ఇక మధ్యకాలిక ఆడిట్ గురించి తెలుసుకున్న విధంగానే మధ్యకాలిక ఆడిట్ యొక్క ప్రయోజనాలను, అదేవిధంగా మధ్యకాలిక ఆడిట్ యొక్క లోపాలను కూడా మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఇక ఆడిట్ రకములలో మధ్యకాలిక ఆడిట్ యొక్క ప్రయోజనాలను కనుక మనం పరిశీలించినట్టయితే అందులో 1వ అంశం దోషాలను, మోసాలను త్వరగా కనుక్కొని నివారించుటకు అవకాశం కలదు. ఎందుకనగా
6 నెలల కాలానికి లేదా 4 నెలల కాలానికి ఒక నిర్ణీత తేదీ వరకు వ్యాపారాది ఖాతా పుస్తకాలన్నీ అర్హత కలిగినటువంటి ఆడిటర్ చేత తనిఖీ చేయించడం ద్వారా ఆ ఆడిటింగ్ యొక్క పని అనేది త్వరగా జరగడం వల్ల దోషాలను అదేవిధంగా ఆ సంస్థలో జరిగినటువంటి మోసాలను త్వరగా కనుక్కొని నివారించడానికి అవకాశం కలదు. అదేవిధంగా ఎవరైనా సిబ్బంది సంస్థలోని సిబ్బంది కనుక దురుద్దేశంతో కానీ స్వార్థంతో కానీ మోసాలను కనుక చేసినట్టయితే అట్టి మోసాలను అదేవిధంగా దోషాలను అరికట్టుటకు అదేవిధంగా భవిష్యత్తులో పునరావృతం కాకుండా రిపీట్ కాకుండా కూడా ప్రణాళికలను రూపొందించుటకు అవకాశం కలదు. అదేవిధంగా రెండవ అంశం, సంవత్సరం మధ్యలో ఆడిట్ జరుగుతుంది అనే అభిప్రాయం వల్ల సంస్థ సిబ్బంది ఖాతాలను సిద్ధం చేసుకుంటారు. ఎందుకనగా 6 నెలల కాలం తర్వాత తప్పకుండా మధ్యకాలిక ఆడిట్ జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో సంస్థలో పనిచేసే అటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది త్వరగా అదేవిధంగా ఖాతాల పుస్తకాలను అదేవిధంగా పద్దులను రాయడం అదేవిధంగా వ్యాపార వ్యవహారాల ఖాతా పుస్తకాల్లో నమోదు చేసేటువంటి కార్యక్రమం అనేది జరుగుతుంది. దీనిని కూడా మనం ఒక ప్రయోజనంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే 6 నెలల తర్వాత తప్పనిసరిగా మధ్యకాలిక ఆడిట్ జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో సంస్థలో మీ సిబ్బంది ఖాతా పుస్తకాలను సిద్ధం చేయుటకు అవకాశం కలదు. అదేవిధంగా మూడవది, సంస్థ సిబ్బందిపై నైతికమైన నియంత్రణ మోరల్ చెక్ ఉంటుంది. మరియు సంస్థ సిబ్బందిలోని వారు ఎక్కువగా జాగ్రత్తగా పనిచేయదు. అంటే దీని అర్థం 6 నెలల కాలం తర్వాత తప్పనిసరిగా మధ్యకాలిక ఆడిట్ జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో సంస్థలోని సిబ్బంది నీతి నిజాయితీగా ఉండుటకు అదేవిధంగా ఏవైనా తప్పులు చేసినట్లయితే ఆడిట్లో దొరుకుతాయనేటువంటి ఉద్దేశంతో సిబ్బంది ఎక్కువ జాగ్రత్తగాను అదేవిధంగా పనిలో జాప్యం లేకుండా ఖాతా పుస్తకాలను తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇక 4వ అంశం, ఈ రకమైన ఆడిట్ వల్ల తుది ఆడిట్ త్వరితగతిన పూర్తి అవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సంవత్సరంలో ఒకసారి చేసేటువంటి ఆడిట్ను మనం తుది ఆడిట్ అంటామని గత క్లాసు నందు నేర్చుకొని ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలిక ఆడిట్ నందు ఈ రకమైన ఆడిట్ వల్ల తుది ఆడిట్ అనేది త్వరితగతిన పూర్తి అవుతుంది. అంటే దీని అర్థం 6 నెలలకు ఒకసారి ఆడిట్ చేయడం వల్ల ఈ యొక్క తుది ఆడిట్ అనేది ఫైనల్ ఆడిట్ అనేది త్వరితగతిన పూర్తి కావడానికి అవకాశం ఉంది. అంటే 6 నెలల కాలం వరకు చేసినటువంటి ఆడిట్ను తదుపరి 6 నెలల కాలానికి చేసేటువంటి ఆడిట్ అనేది త్వరితగతిన అవటకు అవకాశం కలదు. ఈ రకమైన ఆడిట్ వల్ల తుది ఆడిట్ త్వరితగతిన పూర్తి కావడం వల్ల వాటాదారులకు ఇచ్చేటువంటి డివిడెండ్ల విషయంలో కానీ అదేవిధంగా ఆడిటారు సమర్పించేటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ను అదేవిధంగా దోషాలను అదేవిధంగా మోసాలను త్వరితగతిన కనిపెట్టుటకు అదేవిధంగా అట్టి మోసాలు లేదా దోషాలు కనుక జరిగినట్టయితే వాటిని నివారించుటకు అదేవిధంగా తగు సమయంలో అట్టి మోసాలను లేదా అట్టి దోషాలను కనిపెట్టిన తదుపరి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండుట కోసం ఆడిటర్ యాజమాన్యానికి సలహాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ సలహాలను పాటిస్తూ భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకున్నట కూడా అవకాశం కలదు. Advantages of interim audit. The following are some of the main advantages of interim audit. First one is the errors and frauds can be more quickly found and detected during the course of the year. Second one is this type of audit is good where the pollution of the interim figures are necessary. This type of audit is good where the publication of the interim figures are necessary. Third point is there is a moral check on the staff of the client as the account are checked say after 3 or 6 months. Here there is a moral check on the staff of the client as the accounts are checked by after 3 or 6 months.
Fourth one is the final audit can be completed very soon if there has been a interim audit. మధ్యకాలిక ఆడిట్ యొక్క ప్రయోజనాలను తెలుసుకున్న విధంగానే మధ్యకాలిక ఆడిట్ యొక్క నష్టాలను లేదా లోపాలను లేదా పరిమితులను కూడా మనం పరిశీలించినట్టయితే, మధ్యకాలిక ఆడిట్ యొక్క నష్టాలు, పరిమితులు లేదా లోపాలు. ఒకటవది, ఈ రకమైన ఆడిట్ వల్ల పని భారం పెరుగుతుంది మరియు ఆడిట్ చేయించడానికి ఖర్చు కూడా ఎక్కువ మొత్తం అవసరమవుతుంది. అంటే సాధారణంగా ప్రతి వ్యాపార సంస్థ కూడా తుది ఆడిట్ను మాత్రమే జరిపించినట్టయితే, సంవత్సరానికి ఒకసారి తుది ఆడిట్ జరిపించడం వల్ల అయ్యేటువంటి ఖర్చు అనేది సంవత్సరంలో 2 పర్యాయములు జరిపించేటువంటి ఆడిట్నే మనం మధ్యకాలిక ఆడిట్ అంటాం. 6 నెలలకు ఒకసారి జరిపించేటువంటి ఆడిట్ వల్ల ఒకసారికి అయ్యేటువంటి తుది ఆడిట్కి అయ్యేటువంటి ఖర్చు కంటే ఈ ఖర్చు ఎక్కువ మొత్తంలో ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ రకమైన ఆడిట్ వల్ల సంస్థలో పనిచేసేటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బందికి పని భారం కూడా పెరుగుతుంది మరియు ఆడిట్ చేయించడానికి ఆడిట్ సిబ్బందికి చెల్లించేటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిఫలం ఏదైతే ఉందో ఆ ప్రతిఫలం విషయంలో కూడా ఖర్చులు పెరిగిపోవడానికి అవకాశం కలదు. ఇక రెండవ అంశం, రెండవ నష్టాలు లేదా లోపాలు. మధ్యకాలిక ఆడిట్ పూర్తయిన తర్వాత కూడా సిబ్బంది మోసబుద్ధితో అంకెలను మార్చివేసే ప్రమాదం ఉన్నది. అంటే మధ్యకాలిక ఆడిట్ పూర్తయిన తర్వాత కూడా సిబ్బంది వ్యాపారాది ఖాతా పుస్తకాలను అదేవిధంగా నివేదికలను మోసబుద్ధితో యజమానిని మోసం చేయాలనేటువంటి ఉద్దేశంతో కూడా అందులో అంకెలను మార్చివేసేటువంటి ప్రమాదం కూడా ఉంది. అందుచేత ఆడిటారు తప్పనిసరిగా ఇటువంటి తప్పులు, దోషాలు, మోసాలు ఏవైనా ఉన్న ఎడల వాటిని గనుక సరైన సమయంలో గుర్తించడం వల్ల భవిష్యత్తులో ఇటువంటి తప్పులు లేదా మోసాలు జరగకుండా లేదా దోషాలు జరగకుండా చర్య తీసుకున్నటకు అవకాశం కలదు. అదేవిధంగా మూడవ అంశం, ఈ రకమైన ఆడిట్ వల్ల పని భారం పెరుగుతుంది. ఎందుకనగా ఆడిట్ నోట్స్ను విస్తృతంగా తీసుకొనవలసి వస్తుంది. అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఆడిటర్ తనిఖీ చేయడం వల్ల ఆడిటర్ తనిఖీ చేసేటువంటి ఆడిట్ నోట్స్ ఏదైతే ఉందో ఆ నోట్స్ను మనం ఎక్కువ విస్తృతంగా తీసుకొనవలసి వస్తుంది. ఈ తుది ఆడిట్లోనైతే ఆడిటింగ్ ఒకేసారి జరుగుతుంది సంవత్సర అంతంలో, కాబట్టి తుది ఆడిట్ నందు ఆడిట్ నోట్స్ ఎక్కువగా తీసుకొనవలసినటువంటి అవసరం లేదు. కానీ ఈ రకమైనటువంటి మధ్యకాలిక ఆడిట్ వల్ల ఆడిట్ నోట్స్ అనేది విస్తృతంగా తీసుకొనవలసి వస్తుంది. అదేవిధంగా ఆడిటర్, నాలుగవది, ఆడిటర్ నిర్వహణ సిబ్బంది లాలూచి పడడానికి అవకాశాలు ఎక్కువగా కలవు. అంటే దీని అర్థం సంస్థలో పనిచేసేటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది మరియు ఆడిటర్ యొక్క సిబ్బంది మధ్య ఏర్పడినటువంటి సంబంధాల వల్ల, ఎక్కువ కాలం పనిచేయడం వల్ల, అదేవిధంగా వారి మధ్య మంచి సంబంధాలను ఏర్పరచుకొని యజమాన్యాన్ని మోసం చేసేటువంటి ఉద్దేశంతో ఆడిటర్ యొక్క సిబ్బంది అదేవిధంగా క్లయింట్ యొక్క సంస్థ యొక్క సిబ్బంది లాలూచి పడి ఏకమై సంస్థకు మోసాలు అదేవిధంగా ద్రోహాలు కూడా చేసుటకు అవకాశం కలదు. అందుచేత అదేవిధంగా వార్షిక ఆడిట్ నందైతే, ముగింపు ఆడిట్ నందైతే సంవత్సరానికి ఒకేసారి ఆడిట్ జరుగుట కారణం చేత ఈ ఆడిటర్ యొక్క సిబ్బందికి మరియు నిర్వహణ సిబ్బందికి మధ్య లాలూచి అనేది తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆడిటర్ యొక్క సిబ్బందికి అదేవిధంగా నిర్వహణ సిబ్బందికి మధ్య ఏర్పడ్డటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి లాలూచి పడడానికి అవకాశం కలదు. డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటీరియం ఆడిట్. ది ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ద మెయిన్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటీరియం ఆడిట్. Interim audit may prove expensive because it involves addition work on the part of the auditor. Second one is the figure may be altered in the accounts which have already been done audit. Third one is it will mean that audit staff will have to prepare notes which they furnish interim audit. Fourth point is audit work becomes mechanical.
ఇక అవిచ్ఛిన్న ఆడిట్కు మరియు వార్షిక ఆడిట్కు గల వ్యత్యాసాలు ఈ క్రింది విధంగా కలవు. మనము ఈ క్లాస్ నందు కూడా అవిచ్ఛిన్న ఆడిట్కు మరియు మధ్యకాలిక ఆడిట్ ఏదైతే ఉందో ఆ ఆడిట్కు సంబంధించినటువంటి వ్యత్యాసాలను తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా అవిచ్ఛిన్న ఆడిట్ గురించి మనము పార్ట్ ఈ డిజిటల్ క్లాస్ నందు అవిచ్ఛిన్న ఆడిట్ యొక్క ప్రయోజనాలను, అవిచ్ఛిన్న ఆడిట్ యొక్క లోపాలను, అదేవిధంగా వార్షిక ఆడిట్కు మరియు అవిచ్ఛిన్న ఆడిట్కు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు, పోలికలు ఏవైతే ఉన్నాయో గత పార్ట్ ఈ డిజిటల్ క్లాస్ నందు నేర్చుకొని ఉన్నాం. అదేవిధంగా ఈ క్లాస్ నందు అవిచ్ఛిన్న ఆడిట్కు మరియు మధ్యకాలిక ఆడిట్కు ఉన్నటువంటి వ్యత్యాసాలను మనము గమనించవలసి ఉంటుంది, నేర్చుకోవలసి ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే అవిచ్ఛిన్న ఆడిట్ 1వ అంశం, ఈ ఆడిట్ సంవత్సరం పొడవునా ఆడిటర్ వీలును బట్టి జరుగుతుంది. ఇక మధ్యకాలిక ఆడిట్ విషయంలో ఆడిటర్ ఒక నిర్ణీత గడువు తేదీ వరకు సాధారణంగా అర్ధ సంవత్సరానికి వ్రాసిన లెక్కలను ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది. అవిచ్ఛిన్న ఆడిట్ అనేది సంవత్సరం పొడవుతనా జరిగేటువంటి ఆడిట్ కాగా, ఈ మధ్యకాలిక ఆడిట్ అనేది 6 నెలలకు ఒకసారి జరిగేటువంటి ఆడిట్ కావున ఒక అవిచ్ఛిన్న ఆడిట్ అనేది వ్యాపారాది వ్యవహారాలను సంవత్సరం పొడుగునా తనిఖీ చేయడం అనేది జరుగుతుంది. అది ఆడిటర్ యొక్క వీలును బట్టి. అదేవిధంగా మధ్యకాలిక ఆడిట్ విషయానికి వచ్చినట్టయితే ఈ ఆడిట్ ఒక నిర్ణీతమైనటువంటి గడువు తేదీ 4 నెలల కాలం లేదా 6 నెలల కాలానికి లేదా ఈ విధంగా 2 పర్యాయాలు జరుగుటకు అవకాశం కలదు. అదేవిధంగా 2వ అంశం, ఈ ఆడిట్లో సంపూర్ణ సమగ్ర ఆడిట్కు అవకాశం ఉన్నది మరియు ఈ ఆడిట్ చేయించడానికి అయ్యే వ్యయం చాలా ఎక్కువ. అంటే ఆడిటర్ యొక్క సిబ్బంది సంవత్సరం పూర్తి కాలంలో ఆడిటర్ సిబ్బంది తనిఖీ చేయడం వల్ల ఈ వ్యాపారాది ఖాతా పుస్తకాలలో నమోదు చేయబడ్డటువంటి, అదేవిధంగా వ్యాపార నివేదికలు ఏవైతే ఉన్నాయో సంస్థ యొక్క నివేదికలను సంపూర్ణంగా సమగ్రంగా ఆడిట్ చేయడానికి అవకాశం ఉన్నది. మరియు ఈ యొక్క ఆడిట్ చేయించడానికి ఆడిట్ సిబ్బంది ఎక్కువ మొత్తంలో అవసరం పడతారు. అదేవిధంగా వారు సంవత్సరం పూర్తి స్థాయిలో ఆడిట్ చేయవలసి ఉంటుంది. కావున ఈ ఆడిట్కి అయ్యేటువంటి వ్యయం ఏదైతే ఉందో, ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు కూడా ఎక్కువగానే ఉండడం అనేది జరుగుతుంది. ఇక మధ్యకాలిక ఆడిట్ విషయానికి వచ్చినట్టయితే ఈ ఆడిట్లో సంపూర్ణ సమగ్ర ఆడిట్కు అవకాశం తక్కువ మరియు ఈ ఆడిట్ చేయించడానికి అయ్యే వ్యయం చాలా తక్కువ. అంటే ఈ ఆడిట్ అనేది మధ్యకాలంలో జరిగేటువంటి ఆడిట్కు సమయం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి సంపూర్ణంగా అదేవిధంగా సమగ్ర ఆడిట్ నిర్వహించడానికి అవకాశం లేదు. అదేవిధంగా ఆడిటర్ యొక్క కొద్దిమంది సిబ్బంది మాత్రమే ఈ మధ్యకాలిక ఆడిట్ను నిర్వహించడం ద్వారా అయ్యేటువంటి వ్యయం కూడా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. Distinction between the continuous audit and interim audit. Basis of distinction: continuous audit, interim audit. Under basis of distinction, first point is objective. In case of continuous audit, the object of the continuous audit is not ascertain the profit or loss of the undertaking for a given period. In case of interim audit, but the objective of interim audit is to certain and check the profit and loss for a given period. In basis of distinction, second point, scope of audit. In continuous audit, detailed and expensive checking of books of accounts is done. In case of interim audit, but in the case of interim audit is detailed and extensive check is books of accounts is not done. మూడవ అంశం, ఆస్తుల అప్పుల నిరూపణ వ్యాపార సంవత్సరం చివరిలో జరుగుతుంది. అవిచ్ఛిన్న ఆడిట్ విషయంలో ఆడిట్ అనేది సంవత్సరం పూర్తి స్థాయిలో జరుగుతున్న కారణం చేత ఆస్తుల అప్పుల నిరూపణ ఏదైతే ఉందో ఆ ఆస్తి అప్పుల నిరూపణకు సంబంధించినటువంటి ఆడిట్ ఏదైతే ఉందో ఆడిట్ సంవత్సరం చివరిలో జరగమని జరుగుతుంది. ఇక మధ్యకాలిక ఆడిట్ విషయానికి వచ్చినట్టయితే ఆస్తులు అప్పుల నిరూపణ వ్యాపార సంవత్సరం ఆడిట్ జరిగినప్పుడు మాత్రమే జరుగుతుంది. అంటే 6 నెలల కాల వ్యవధికి కలిగినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ 6 నెలల కాలానికి ఆ నిర్ణీత తేదీ నాడు ఆ ఆడిట్ జరిగినప్పుడు మాత్రమే
ఆస్తి అప్పులను నిరూపణ చేయడానికి అవకాశం కలదు ఈ మధ్యకాలిక ఆడిట్ నందు. అదేవిధంగా 4వ అంశం అవిచ్ఛిన్న ఆడిట్ నందు ఈ ఆడిట్ చేయించుతున్నప్పుడు సంవత్సరం మధ్యలో అంకణను తయారు చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే అవిచ్ఛిన్న ఆడిట్ నందు ఆస్తి అప్పుల పట్టికను కానీ లేదా లాభ నష్టాల ఖాతాను కానీ సంవత్సరం చివరిలో తయారు చేయుట కారణం చేత మధ్యలో ఖాతా నిల్వలను తేల్చుట కానీ లేదా అంకణను తయారు చేయవలసినటువంటి అవసరం అనేది లేదు. కానీ మధ్యకాలిక ఆడిట్ విషయానికి వచ్చినట్టయితే ఈ ఆడిట్ చేయించుతున్నప్పుడు నిర్ణీత గడువు తేదీ ఉన్న ఖాతా నిల్వలతో అంకణాన్ని తయారు చేయవలసి ఉంటుంది. అంటే మధ్యకాలిక డివిడెండ్ను పంచిపెట్టేటువంటి సందర్భంలో లేదా ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం కోసం గనక మధ్యకాలిక ఆడిట్ని గనక జరిపించినట్లయితే ఆ నిర్ణీత కాలానికి ఆ నిర్ణీత తేదీ నాటికి ఆ వ్యాపార సంస్థ యొక్క ఖాతా నిల్వలను తేల్చి అదేవిధంగా ఆ నిల్వల సహాయంతో అంకణాన్ని తయారు చేయవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. 4th point, period of audit. In the case of continuous audit, the work of the audit is carried on up to any date according to the convenience of the auditor and his client. In case of interim audit, while in the case of interim audit, the work of the audit is up to definite date according to the instructions of the client. 4th point, in case of continuous audit, in the case of continuous audit, in trial balance is prepared though through the total of certain amounts may be noted, while in the case of interim audit, the trial balance has to be prepared or checked. ఇక 5వ అంశం అవిచ్ఛిన్న ఆడిట్. ఈ ఆడిట్లో సంవత్సర అంతాన ఆడిట్ పూర్తయిన వెంటనే ఆస్తి అప్పుల నిరూపణ జరుగుతుంది. అంటే సంవత్సరానికి అవిచ్ఛిన్న ఆడిట్ అనేది సంవత్సరం పొడుగునా జరిగేటువంటి ఆడిట్ కావడం చేత సంవత్సరం అంతంలో సంవత్సరం చివరిలో ఆడిట్ పూర్తయిన వెంటనే ఆస్తి అప్పుల నిరూపణ అనేది జరుగుతుంది. ఇక మధ్యకాలిక ఆడిట్ విషయానికి వచ్చినట్టయితే ఈ మధ్యకాలిక ఆడిట్లో ఆడిట్ జరిగినప్పుడు ఆస్తుల అప్పుల నిరూపణ జరుగుతుంది. అంటే ఆ నిర్ణీత తేదీ నాటికి జరిగేటువంటి ఆడిట్ ఏదైతే ఉందో ఆ ఆడిట్ జరిగినప్పుడే ఆస్తుల మరియు అప్పుల నిరూపణ అనేది మధ్యకాలిక ఆడిట్ జరగడం అనేది జరుగుతుంది. ఇక 6వ అంశం, ఈ ఆడిట్లో సంవత్సర అంతాన ఆడిట్ పూర్తయిన వెంటనే ఆడిట్ రిపోర్ట్ను సమర్పించవలసి ఉంటుంది. అంటే ఈ అవిచ్ఛిన్న ఆడిట్ అనేది సంవత్సరం చివరిలో జరగడం చేత సంవత్సరం పొడుగుతన జరగడం చేత ఈ ఆడిటర్ యొక్క రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ను మనకు ఆడిట్ను పూర్తయిన వెంటనే సమర్పించవలసి ఉంటుంది. అదేవిధంగా మధ్యకాలిక ఆడిట్లో ఆడిట్ పూర్తయిన వెంటనే ఆడిట్ రిపోర్ట్ను సమర్పించవలసి ఉంటుంది. అంటే అవిచ్ఛిన్న ఆడిట్ నందైనను లేదా మధ్యకాలిక ఆడిట్ నందైనను ఆడిట్ పూర్తయిన తదుపరి ఆ నిర్ణీత తేదీ ప్రకారం ఆ రిపోర్ట్ను యాజమాన్యానికి సమర్పించవలసి ఉంటుంది ఆడిటర్. 5th point, verification. In continuous audit, the verification of assets and liabilities are undertaken at the close of the financial year. In case of interim audit, but in the interim audit, the verification of the assets and liabilities are undertaken at the time of the such audit. 6th point, preparation. In the case of continuous audit, the auditor's report is submitted at the end of the financial year. In case of interim audit, while in the case of interim audit, the report is submitted at the time of audit. Thank you, one and all.